హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇటువంటి వాటర్ క్యాన్ క్యాప్స్ ఉంటాయి కదా. చాలా మంది వీటన్నిటిని ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటారు. కానీ వీటిని అస్సలు పడేయకుండా మళ్ళీ ఇంట్లోకే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఐడియాస్ అన్ని మీకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఒక వేస్ట్ అట్ట ముక్కలో నుంచి ఇలా ఒక పీస్ నైతే కట్ చేసుకున్నాను ఈ షేప్ లో. అలాగే సైజ్ కూడా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను క్యాన్ క్యాప్స్ ని ఒక 8 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బయట కొనాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క గమ్ మాత్రమే. ఇప్పుడు క్యాన్ క్యాప్ తీసుకొని దాని కింద వైపున ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ ముక్కు ఉంది కదా, దానిపైన అంటించేసుకోవాలి. తర్వాత అలాగే ఇంకొక క్యాప్ కి కూడా గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. సేమ్ ఇలాగే మొత్తం ఎన్ని క్యాప్స్ అయితే తీసుకున్నామో అన్నిటిని కూడా గమ్ అప్లై చేసుకొని కరెక్ట్ గా అంటించేసుకోవడమే. ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతుంది. మీరు ఈ ఫస్ట్ ఐడియా ట్రై చేయాలనుకుంటే, మీకు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి అనిపిస్తే ఇంకొంచెం క్యాప్స్ ని ఎక్స్ట్రా తీసుకొని కార్డ్బోర్డ్ సైజు కొంచెం పెద్దగా చేసుకొని అంటించేసుకోవచ్చు. అసలు ఇది దేనికి యూస్ అవుతుంది అని మీకు డౌట్ వస్తుంది కదా, చూపిస్తాను చూడండి. దీన్ని మనం ఈ విధంగా కిచెన్ లో ఎగ్స్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. మనము ఈ ఎగ్స్ కోసం బయట ట్రేస్ అని కొంటూ ఉంటాము. అలా కొనాల్సిన అవసరమే లేకుండా ఈ విధంగా వేస్ట్ వాటితోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఐడియా చాలా మందికి ఉపయోగపడుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కిచెన్ లో. దీన్ని ఇలా సింపుల్ అని ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఐడియా చూపిస్తాను చూడండి. ఇప్పుడు అట్ట ముక్కని ఈ సైజ్ లో అయితే కట్ చేసుకున్నాను. అలాగే దీనికోసం ఇలా ఫుల్ గా ఉండే క్యాప్స్ 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ తీసుకున్న కార్డ్బోర్డ్ ముక్క పైన నా దగ్గర ఇటువంటి వేస్ట్ క్లాత్ ముక్క ఒకటి ఉంటే దాన్ని తీసుకున్నాను. ఈ అట్ట ముక్కపై గమ్ అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తీసుకున్న క్లాత్ ముక్క ఉంది కదా, దానిపై కార్డ్బోర్డ్ ముక్క కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకున్నాను. అంటే కార్డ్బోర్డ్ ముక్క ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత తీసుకున్న మూతలకి గమ్ అప్లై చేసుకొని వీటిని కూడా దీనిపైన అంటించేసుకోవడమే. ఇంకొక దానికి కూడా గమ్ అప్లై చేసుకొని కరెక్ట్ గా అంటించేసుకున్నాను. ఇది కూడా ఒక 10 మినిట్స్ డ్రై అవనిస్తే రెడీ అయిపోతుంది. ఈ ఐడియాస్ అన్ని చేసుకోవడానికి జస్ట్ మీ దగ్గర గమ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ గమ్ము 5 రూపీస్ లో కూడా దొరికేస్తుంది. ఈ విధంగా అంటించేసుకొని మనము డైలీ యూస్ చేస్తుంటాం కదా, క్లిప్లు కానీ హెయిర్ పిన్స్ కానీ ఇంకా ఏమైనా, వాటిని ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇందులో వేసేసుకుంటే కరెక్ట్ గా గుర్తుండిపోతాయి. అక్కడ ఇక్కడ ఎక్కడ వెతకాల్సిన పనే ఉండదు. అలాగే సేఫ్టీ పిన్స్ కూడా నార్మల్ టైమ్స్ లో అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి, కానీ రెడీ అయ్యే టైం కి ఒక్కటి కూడా కనిపించదు. ఈ సేఫ్టీ పిన్స్ ను కూడా ఇలా క్యాప్ లో వేసేసుకుంటే 2 ఒకటే చోటు ఉంటాయి కాబట్టి రెడీ అవ్వడం కూడా టైం పట్టదు. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా వేసేసుకోవచ్చు, గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు దీన్నే ఇంకోలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, మనం దేవుడి దగ్గర పసుపు కుంకుమ పెడుతూ ఉంటాం కదా, అలా ఒక క్యాప్ లో పసుపు ఇంకొక క్యాప్ లో కుంకుమ వేసేసుకొని పూజ గదిలో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండింటిని కూడా తీసుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఐడియా చూసేయండి. ఇలా స్క్వేర్ షేప్ లో ఒక కార్డ్బోర్డ్ ని కట్ చేసుకున్నాను. సేమ్ సెకండ్ ఐడియా లానే వేస్ట్ క్లాత్ ని అంటించేసుకున్నాను. తర్వాత 2 క్యాప్స్ ని తీసుకొని అంటించేసుకున్నాను. ఈ విధంగా సెకండ్ ఐడియా, ఈ ఐడియా ఒకటేలాగా ఉంటుంది చూడడానికి, కానీ యూస్ చేసుకునే విధానం వేరు ఉంటుంది అనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత మనము డైలీ యూస్ కి ఇలా ప్యాకెట్ స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అన్ని పోతాయి. అలా కాకుండా ఇలా మనం చేసి పెట్టుకున్న దాంట్లో ఒక క్యాప్ లో స్టిక్కర్స్ అయితే వేసేసుకున్నాను. ప్యాకెట్ లో ఉంటే తీసుకోవడం కష్టంగా ఉంటుంది, అన్ని కింద పడిపోతాయి. ఇలా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే స్టిక్కర్ తో పాటు కుంకుమ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇంకొక క్యాప్ లో కుంకుమ వేసేసుకున్నాను. దీన్ని తీసుకెళ్లి మనం రెడీ అయ్యే చోట పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట రెడీ అవ్వడం కూడా. ఎందుకంటే అదొక చోటు ఉంది ఇదొక చోటు ఉందని వెతుక్కునే పని ఉండదు, 2 ఒకటి చోట దొరికేస్తాయి కాబట్టి ఇంకా రెడీ అవ్వడం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ ఐడియా ఆల్మోస్ట్ చాలా మంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక సింపుల్ ఐడియా చూసేయండి. ఏం లేదు, ఒక క్యాన్ క్యాప్ తీసుకొని మనము పెయింటింగ్ వేసేటప్పుడు కలర్ మిక్సింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, కలర్ మిక్సింగ్ ప్లేట్ అనేసి వేరే ఏమేమో కొంటూ ఉంటారు. అలా కాకుండా ఈ క్యాన్ క్యాప్ లోనే ఈ విధంగా మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన చోట పెయింట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ కలర్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత, పెయింటింగ్ వేయడం కూడా అయిపోయిన తర్వాత ఈ క్యాప్ ని వాష్ చేసి పెట్టుకుంటే మళ్ళీ దీన్ని రీయూస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అంతేనండి, మీకు ఈ నో కాస్ట్ ఐడియాస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మర్చిపోయాను అసలు వీటిలో మీకు ఏ ఐడియా బాగా అనిపించిందో కామెంట్ చేయండి. ఐడియాస్ అన్ని నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి ఐడియాలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందు వచ్చే ఐడియాలు అస్సలు మిస్ అవ్వకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.